ఏఎంసీ ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు సాంప్రదాయ వైద్యంలో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్గా ఉన్నాను. ఈరోజు మనం అవగాహన కలిగించబోయే కార్యక్రమం వచ్చేసి అడిక్షన్స్ అండి, వ్యసనాలు. వ్యసనాలు అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, అలాగే ఇంకా చాలా ఉన్నాయి వ్యసనాలు. దాంట్లో చూసుకుంటే మనకు గేమింగ్, గ్యాంబ్లింగ్, ఈ మధ్య అందరికీ సెల్ ఫోన్ అడిక్షన్స్. మానసికంగా కొన్ని సమస్యల వల్ల కూడా అడిక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం చెప్పాలి అంటే ఓసిడి లాంటివి, అంటే అతి శుభ్రత, ఎన్నో రకాల అడిక్షన్స్ మనిషికి ఉన్నాయండి. దాంట్లో ప్రాణాంతకమైన అడిక్షన్స్ ఈ మందు, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్. ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే ఈ డ్రగ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అండి. ఈ డ్రగ్స్ వల్ల సమాజంలో 100 మందిలో 30 మంది చనిపోవడానికి ముఖ్య కారణం మనం చూసుకుంటే, రకరకాలుగా చనిపోవడానికి కారణం చూసుకుంటే అడిక్షన్సే పెద్ద కారణంగా మారింది. అండ్ ఒక రకంగా ఇది కేవలం అంటే ఇది ఒక్కరికి పరిమితమైనది కాదు. పూర్తిగా అడిక్షన్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల సొసైటీ కూడా సఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దానివల్ల క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటుంది, మెంటల్ హెల్త్ అంటే చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మనకి ఎక్కువగా చెప్పాలి అంటే డివోర్సులు కానీ లేకపోతే గొడవలకు కానీ కారణం అవుతూ ఉంటుంది. అండ్ ఆర్థికంగా కూడా చాలా మటుకు ఫ్యామిలీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోవడానికి కారణం. మనం ఊర్లలో చూస్తే ఈ సమస్య ఇంకా చాలా జటిలంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అడిక్షన్స్ వల్ల విపరీతంగా వాళ్ళకి సమస్యలు, ఇంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా క్రైమ్ రేట్ పెరగడానికి కూడా మనకి అడిక్షన్స్ చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది. యాక్సిడెంట్స్ పరంగా కూడా ఎంతో కాంట్రిబ్యూషన్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 100లో 30 మంది చనిపోవడానికి అంటే అర్థం చేసుకోండి, ఏ జబ్బుతో కంపేర్ చేసినా ఇది హైయెస్ట్ డెత్ రేట్ అండ్ ఎక్కువగా ప్రజలని, సమాజాన్ని ఎఫెక్ట్ చేస్తున్న సమస్య. అడిక్షన్స్ పరంగా చెప్పాలి అంటే ఒకసారి అంటే ఒక పెద్ద గొప్ప శాస్త్రవేత్త చెప్పాడు, ఫస్ట్ యూ డ్రింక్ ఆల్కహాల్, దెన్ ఆల్కహాల్ విల్ డ్రింక్ యూ. అంటే వ్యసనాలు ఏమవుతుంది, ఎందుకు వ్యసనంగా మారిపోతుంది, ఎందుకు కేవలం క్యాజువల్గానే అప్పుడప్పుడు తీసుకొని వీటితోని సరదాగా ఉండి మళ్ళీ నార్మల్ లైఫ్ ఎందుకు జీవించలేరు, ఎందుకు ఇది మెల్లిమెల్లిగా వ్యసనంగా మారిపోతుంది అంటే ఏ మత్తు పదార్థమైనా కూడా ఫస్ట్ మీ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ని సెడేట్ చేస్తుంది, మొద్దుబారుస్తూ ఉంటుంది. ఒక రకంగా పార్షల్గా అప్పుడప్పుడు తీసుకునే వాళ్ళకి పెద్ద సమస్య లేదు, కానీ అది మెల్లిమెల్లిగా కొంతమంది ఎక్కువ శాతంలో తీసుకోవడము, కంటిన్యూగా తీసుకోవడం వల్ల బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ మెల్లిమెల్లిగా దెబ్బతినడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దెబ్బతింటుందో వాళ్ళకి కొన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. అంటే స్ట్రెస్ కంట్రోల్లో ఉండకపోవడము, డిప్రెషను, యాంగ్జైటీ, రకరకాల మానసిక సమస్యలు రావడము, లేకపోతే శారీరకంగా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి రోజు బాగా కష్టపడి మేము కూలీ పని చేసేసి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఆ ఒళ్ళు నొప్పులను తగ్గించుకోవడానికి వాళ్ళు మందు తాగడము, లేకపోతే అదే హై అండ్ జనాలు ఎలా ఉంటారంటే ఎక్కువగా మైండ్ని ఓవర్ స్ట్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పని ఒత్తిడిలో కానీ, రకరకాల బిజినెస్ ఒత్తిళ్ళు కానీ, ఆ ఒత్తిళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ పరంగా అలా మెల్లిమెల్లిగా దానికి దగ్గర అవుతూ ఉంటారు. సెడేట్ చేసుకుంటారు, బ్రెయిన్ని మొద్దుబార్చుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి మెల్లిగా స్టార్ట్ అవుతుంది. కానీ ఒక్కసారి ఆ డ్యామేజెస్ అయ్యాక మానసికంగా, శారీరకంగా అది క్రేవింగ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే వాటి వైపు ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది, కావాలి అన్నట్టు అడుగుతూ ఉంటుంది. అంటే నరాల వీక్నెస్ లేకపోతే వాళ్ళకున్న మానసికంగా, శారీరకంగా సమస్యలు మళ్ళీ దాన్ని బానిసగా మార్చి బానిస సంఖ్యలాగా మెల్లిమెల్లిగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక రకంగా వాళ్ళు ఆ రోజు పూట గడపడానికి తీసుకోవాల్సిన పరిస్థితి, ఆ రోజు సమస్య అంటే ఏ ఇబ్బంది ఉండొద్దు మానసికంగా, శారీరకంగా అంటే అప్పుడు వాళ్ళు తాగి లేకపోతే వాళ్ళకున్న గుట్కాను, డ్రగ్స్ అవన్నీ తీసుకొని ఆ రోజుకి పూట గడిపేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమంగా మనం చూసుకుంటా ఉంటే అలవాటు పెరుగుతూ ఉంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరుగుతూ ఉంది, దానివల్ల డ్యామేజ్ పెరుగుతూ ఉంది. ఆ డ్యామేజ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ సమస్యలని మళ్ళీ తప్పించుకోవడానికి ఇంకెక్కువగా బానిసగా మారాల్సి వస్తుంది. స్టేజెస్ ఆఫ్ అడిక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మెల్లిమెల్లిగా అంటే ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా దానికే ఇంపార్టెన్స్ ఇవ్వడము,
ఫ్రీక్వెంట్గా వాటి వైపు వెళ్ళడము, తర్వాత సెకండ్ స్టేజ్లో ఫ్యామిలీ కంటే కూడా దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, గొడవలు ఎక్కువ చేయడము, మానసికంగా శారీరకంగా మిస్బిహేవియర్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ డ్యామేజ్ అయింది, ఆర్గన్ డ్యామేజ్ అయిపోయి ఏ రకమైన పెద్ద అనారోగ్యం వచ్చినా కూడా అది లేకుండా నేను ఈరోజు గడపలేను, అది తీసుకుంటేనే నేను బతకగలుగుతాను అనే ఫీలింగ్, డిపెండెన్స్ ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళ ప్రాణం కంటే కూడా దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే లెవెల్లో వెళ్తూ ఉంటారు. సో ఒక రకంగా వీటికి ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్యాలు మనం చూసుకుంటే ఇప్పుడు ఎక్కువగా మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ అని మోడర్న్ మెడిసిన్లో ఉంటాయి. సో వాళ్ళు కొన్ని రకాల డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ రోజుకి ఆ రోజు వాటి మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే వామిటింగ్ సెన్సేషన్స్, అన్ఈజీ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు పూర్తిగా దాని నుంచి బయటపడరు. సో కొంచెం జటిలంగా క్రానిక్గా ఉన్న వాళ్ళకైతే రీహాబిలిటేషన్ సెంటర్స్లో అడ్మిట్ చేసుకొని 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్ అలా పెట్టడం జరుగుతుంది. సో కొంతకాలం వాటి వైపు దూరంగా ఉంచడమే జరుగుతుంది. కానీ వాళ్ళకున్న మానసికంగా శారీరకంగా ఉన్న సమస్యలని సరిచేయలేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చాక యథాస్థితిగా ఒక్కొక్క మంది నా దగ్గర వచ్చే పేషెంట్స్లో 10 సార్లు రిహాబ్ సెంటర్స్లో వేసినా వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ వాటి వైపు వెళ్ళిపోవడమే జరుగుతూ ఉంది. సో ఏంటి దీనికి మరి పరిష్కారం? జనాలందరూ ఏ విధంగా ఉంటారంటే క్యాన్సర్కి కూడా పరిష్కారం ఉందేమో కానీ వ్యసనాలకు పరిష్కారం లేదేమో అనే ఒక డిప్రెషన్ స్టేట్లో జనాలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, సమాజం అంతా వెళ్ళిపోతూ ఉంది. సో సాంప్రదాయ వైద్యంలో, ట్రెడిషనల్ మెడిసిన్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న సమస్యే. సో అప్పటి నుంచి మనకు ఒక అద్భుతమైన వైద్యం మన సాంప్రదాయ వైద్యంలో ఉంది. అది యాక్యుపంక్చర్ రూపంలో అండ్ హెర్బల్ మెడిసిన్స్ రూపంలో మనకు అందుబాటులో ఉంది. సో వీటి మీద చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. అమెరికాలో లింకన్ హాస్పిటల్లో యాక్యుపంక్చర్ నాడులని రోజువారీగా లేదా వారానికి 1-2 సార్లు స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకున్న మానసిక సమస్యలు తొందరగా క్లియర్ అయిపోవడం, అంటే స్ట్రెస్, కోపము, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవి తొందరగా. అండ్ ఖర్చు చూసుకుంటే కూడా మనం మోడర్న్ మెడిసిన్లో పెడుతున్న ఖర్చులో ఒక 3-5% లోపే ఉంటుంది. అంటే ఎంత ఎఫర్డబుల్గా ఉంది అనేది చూడండి. ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ ఎలాంటి అనారోగ్యం దీనివల్ల వచ్చే సమస్య లేదు. సో ఇంతటి మంచి పరిష్కారం మనందరికీ అందుబాటులో ఉంది. మన సాంప్రదాయ వైద్యంలోనే ఈ వైద్యం పూర్తిగా ఉంది అంటే అర్థం చేసుకోండి. కంట్రోల్ అవ్వడం జరుగుతూ ఉంది. అండ్ వాళ్ళకి ఎలాంటి వ్యసనం ఉన్నా కూడా, అంటే ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఈ సెల్ ఫోన్, ఏదో ఒకటి, ఏ అడిక్షన్ మెంటాలిటీ ఉన్నా కూడా వాటి నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళంతలో వాళ్ళే బయటికి రావడం అనేది గమనించారు. సో ఆ ప్రోటోకాల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన పూర్వీకులు ఫాలో అవుతున్న ప్రోటోకాల్. యాక్యుపంక్చర్ అంటే నాడీ వైద్యం అనేవాళ్ళు మన పూర్వీకులు, మర్మ చికిత్స అనేవాళ్ళు. సో చాలా రకాలుగా అన్నీ అప్పటి బుద్ధిజం ద్వారా ఈ వైద్యం అనేది ఆల్మోస్ట్ ఏషియా కంట్రీస్ అంతా కూడా స్ప్రెడ్ అయింది ఆ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో WHO మన ప్రాచీన వైద్యాల మీద వాళ్ళ పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దీనికి ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ ఎక్కువ సఫలం అవ్వట్లేదు, సక్సెస్ రేట్ లేదు. మోర్ దెన్ 95% పేషెంట్స్ ఎలాంటి మార్పు రావట్లేదు. సో సాంప్రదాయ వైద్యంలో ఉన్న సబ్జెక్ట్లో క్లినికల్ ట్రయల్స్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. సో దాంట్లో చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళు చూశారు. అండ్ దాంట్లో చూసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అండ్ సక్సెస్ రేట్ అనేది అబోవ్ 90% చాలా బాగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో వరల్డ్ వైడ్ నాడా ప్రోటోకాల్ అనేది యాక్యుపంక్చర్లో ఒక మంచి ప్రోటోకాల్. ఆ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎలాంటి వ్యసనపరులైనా, అంటే ఈ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్సే కాదండి. సో గేమింగ్, గ్యాంబ్లింగ్, లేకపోతే మానసికంగా ఉన్న సమస్యలు, ఇవన్నీ ఏ డ్రగ్ అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధాలు అవసరం లేకుండా మెల్లిమెల్లిగా పూర్తిగా నయం చేసుకోవచ్చు. సార్ మీరు అన్నట్టు మరి పేషెంట్ రావాలి కదా, పేషెంట్కి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఈ వైద్యాలు తీసుకోవడానికి ముందుకు వచ్చేది. ఒక రకంగా సివియర్గా వ్యసనపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ట్రీట్మెంట్కి కూడా కోఆపరేట్ చేయరు కదా సార్. మరి వీళ్ళని ఎలా మనం క్యూర్ చేయగలము? ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయరు, హాస్పిటల్కి రమ్మన్నా రారు. మరి వాళ్ళకి ఏంటి అనేదే పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు నా క్లినికల్ ప్రాక్టీస్లోనే దాదాపు నేను 18 ఇయర్స్ నేను ప్రాక్టీస్లో ఉన్నాను. బంజారా హిల్స్ సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మోర్ దెన్ 35,000 పేషెంట్స్ని ఇప్పటి వరకు మేము డీఅడిక్షన్ చేశాము రకరకాల వ్యసనాల నుంచి. దాంట్లో 80% పేషెంట్స్ దాదాపు నేను పేషెంట్ని చూడలేదు. కేవలం పేషెంట్ కేర్ టేకర్స్ మాత్రమే నా దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు వినరు.
సో 20% పేషెంట్స్ సెల్ఫ్ విల్లింగ్నెస్తో వస్తారు. సార్ నా వల్ల నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతూ ఉంది, నా ఆరోగ్యం పాడవుతూ ఉంది అని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది, 100లో 20 మంది మాత్రమే రాగలుగుతున్నారు. సో ఆ 20 మందికి వాళ్ళకున్న మానసికంగా శారీరకంగా ఏమి డ్యామేజెస్ అయ్యాయి, ఎందుకంటే ఆల్కహాల్ ఏమి అమృతం కాదు కదా, ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ స్లో పాయిజన్. సో ఈ డ్యామేజెస్ ఏం జరిగాయి అని చెప్పి ఫస్ట్ మేము పూర్తిగా టెస్ట్లు అసెస్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో దేనివల్ల వీళ్ళకు ఆ బానిస సంఖ్యలు ఏర్పడ్డాయి అనేది వాటిని మేము పూర్తిగా అసెస్మెంట్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూనే అడిక్షన్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక 3 to 4 months లోపే పేషెంట్ ఫస్ట్ మంత్లోనే 50% అడిక్షన్ నుంచి బయటపడతాడు, తగ్గించేస్తారు. వాళ్ళంతలో వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒక 3 to 4 months డ్యూరేషన్లో పూర్తి స్థాయిలో వాళ్ళకున్న మానసికంగా శారీరకంగా ఉన్న సమస్యలు కూడా క్లియర్ అవుతాయి, అలాగే వాళ్ళకున్న వ్యసనం కూడా బయటపడడం అనేది జరుగుతూ ఉంది. అలాగే తెలియకుండా పేషెంట్స్ 80% పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆబ్వియస్లీ మాకు కొంచెం లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే పేషెంట్ని డైరెక్ట్గా చూడట్లేదు కాబట్టి వాళ్ళకున్న మానసిక శారీరక సమస్యలను మేము సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి. సో ఫస్ట్ స్టేజ్లో కేవలం అడిక్షన్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం. సో పేషెంట్ కేర్ టేకర్స్ని పూర్తిగా వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ పేషెంట్కి తెలియకుండా హెర్బల్ మెడిసిన్స్ అంటే నాన్ టాక్సిక్ హెర్బల్ మెడిసిన్స్ ఇస్తామండి. అంటే మనకు కొన్ని రకాల వెజిటేబుల్స్ నుంచి కొన్ని రకాల నాన్ టాక్సిక్ ప్లాంట్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ అంటే అశ్వగంధ లాంటివి, తర్వాత చాలా మంచి ఔషధాల నుంచి మనం తీసినవి. సో అవి వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎంటైర్ ఫ్యామిలీ అనుకోకుండా తిన్నా, చిన్నపిల్లలు తిన్నా ఎలాంటి సేఫ్ మెడిసిన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెడిసిన్స్ వల్ల వాళ్ళకు వచ్చేది ఏంటి అని అంటే వాళ్ళకు తినే ఆహారంలో, తాగే నీళ్ళలో, స్నానం చేసే నీళ్ళలో మేము మెడిసిన్స్ కలుపుమని వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో మేము చెప్పినట్టు వేస్తే వాళ్ళకి ఎక్కడ రంగు, రుచి, వాసన కూడా పేషెంట్కి తెలిసే అవకాశమే ఉండదు. సో 15 days to 25 daysలో అది మెడిసిన్ వంట పట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు తాగాలనే కోరిక శారీరకంగా మానసికంగా 50% తగ్గిపోతుంది. అంటే వాళ్ళు ఎంతైతే వాళ్ళు ఆ వ్యసనం తీసుకోగలరో దాంట్లో ఒక 50% మోతాదుని వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గించే పరిస్థితి న్యాచురల్గా వచ్చేస్తుంది. సో వాళ్ళు ఆటోమేటిక్గా అంటే ఆ లిమిట్ దాటి బలవంతంగా తాగే ప్రయత్నం, బలవంతంగా తినే ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళకి మీకు నచ్చని కూర బలవంతంగా తినిపిస్తే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో అంటే అసహ్యం కానీ వికారం కానీ రావడం స్టార్ట్ అవుతుంది. అసహ్యం వికారం వచ్చినా తింటే ఏమవుతుంది, వామిటింగ్స్ అవుతాయి. సో వామిటింగ్స్ అవ్వడం కూడా నార్మల్గా అవ్వదు. వాళ్ళకున్న వ్యసనం ఏదైతే వాళ్ళు తీసుకున్న ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ ఒక్క చుక్క కూడా బాడీలో ఉండనీయకుండా వామిటింగ్ చేయిస్తుంది. సో దానివల్ల ఆల్కహాల్ తాగడం అనేది లేకపోతే వాళ్ళు తీసుకునే మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది తీసుకోవడం అనేది ఇంకా స్వర్గం అనిపించే కంటే మెల్లిమెల్లిగా నరకం అనిపించడం మొదలవుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఏమవుతుంది, ఫస్ట్ మంత్లోనే 50% తగ్గించుకొని కంట్రోల్లో ఉంటే బాగుంటుంది, లేదు ఎక్కువ తాగితే ఇబ్బంది అవుతుంది. సో 2-3 times ఇబ్బంది పడ్డాక వాళ్ళకే అర్థమవుతుంది, తక్కువ మోతాదులు తీసుకుంటే నాకేం అవ్వట్లేదు, సో తగ్గించుకోవడం మొదలు పెడతారు. అండ్ కొంచెం వాళ్ళకి భయం భక్తి అనేది ఏర్పడుతుంది, ఎందుకంటే తాగాలనడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు ఇంకా. సో సెకండ్ మంత్ అలాగే పేషెంట్ కేర్ టేకర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము సెకండ్ మంత్ ట్రీట్మెంట్ కూడా ఆ విధంగానే సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు ఆల్మోస్ట్ 70% వాళ్ళకి వ్యసనాలు తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అలాగే థర్డ్ మంత్ కూడా కంటిన్యూ చేస్తే 80%, 90% తగ్గే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 3 to 4 monthsలో పూర్తి స్థాయిలో అడిక్షన్కి అంటే వాళ్ళకున్న బానిసత్వాన్ని ఒక 100% వాళ్ళు దూరం అయితే చేయగలుగుతున్నాం. అంటే వాళ్ళని విభజించగలుగుతున్నాం, కానీ మానసికంగా శారీరకంగా ఇంకా కొంత డిపెండెన్సీ ఉంటుంది, కానీ వాళ్ళు దానికి భయానికి తాగరు, భయానికి వాటికి దూరంగా ఉంటారు. సో ఆ విధంగా 3-4 monthsలో వాళ్ళని కంట్రోల్లో పెడతాం. అలాగే మళ్ళీ ఇంకొక 3-4 months సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ చేయాలని చెప్తాం. సెకండ్ స్టేజ్లో వాళ్ళు పూర్తిగా వాటి నుంచి దూరం అయ్యాక వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అంటే నరాల వీక్నెస్ ఉందా, ట్రెమర్స్ వస్తున్నాయా, లేకపోతే వాళ్ళ బిహేవియర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిప్రెషను, కోపము, యాంగ్జైటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదా శారీరకంగా ఏమైనా నొప్పులు కానీ ఏమైనా సమస్యలు ఏమైనా, ఎందుకంటే వీళ్ళకి ఆ సమస్యలన్నీ రోజువారీగా తాగి మొద్దుబార్చుకొని వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు.
సో ఎప్పుడైతే వాటికి దూరం అవుతారో ఆ సమస్యలన్నీ ఒక్కటొక్కటిగా వాళ్ళకి బయటికి తెలుస్తాయి. సో అప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ స్టేజ్లో మనం వాటికి మళ్ళీ దాని వైపు ఆకర్షణ లేకుండా కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలను కూడా క్లియర్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం, తెలియకుండానే అది కూడా. సో ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతున్న కొద్దీ స్టేజ్ బై స్టేజ్ వాళ్ళు సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయ్యేలోపు 90% పేషెంట్స్ మళ్ళీ వాటి వైపు వెళ్ళకుండా నార్మల్ లైఫ్ జీవించడం అలవాటైపోతుంది. అండ్ వాటి వైపు పూర్తి స్థాయిలో ఆకర్షణ, శరీరంలో ఎలాంటి కోరికలు లేకుండా వాళ్ళలో మార్పు వస్తుంది. మళ్ళీ ఇంకొక 3-4 మంత్స్ సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ చేయాలని చెప్తాం. సెకండ్ స్టేజ్లో వాళ్ళు పూర్తిగా వాటి నుంచి దూరం అయ్యాక వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అంటే నరాల వీక్నెస్ ఉందా, ట్రెమర్స్ వస్తున్నాయా, లేకపోతే వాళ్ళ బిహేవియర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిప్రెషను, కోపము, యాంగ్జైటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదా శారీరకంగా ఏమైనా నొప్పులు కానీ ఏమైనా సమస్యలు ఏమైనా. ఎందుకంటే వీళ్ళకి ఆ సమస్యలన్నీ రోజువారీగా తాగి మొద్దుబారుచుకొని వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడైతే వాటికి దూరం అవుతారో ఆ సమస్యలన్నీ ఒక్కటొక్కటిగా వాళ్ళకి బయటికి తెలుస్తాయి. సో అప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ స్టేజ్లో మనం వాటికి మళ్ళీ దాని వైపు ఆకర్షణ లేకుండా కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలను కూడా క్లియర్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం, తెలియకుండానే అది కూడా. సో ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతున్న కొద్దీ స్టేజ్ బై స్టేజ్ వాళ్ళు సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయ్యేలోపు 90% పేషెంట్స్ మళ్ళీ వాటి వైపు వెళ్ళకుండా నార్మల్ లైఫ్ జీవించడం అలవాటైపోతుంది. అండ్ వాటి వైపు పూర్తి స్థాయిలో ఆకర్షణ, శరీరంలో ఎలాంటి కోరికలు లేకుండా వాళ్ళలో మార్పు వస్తుంది. 90% పేషెంట్స్ ఈ విధంగా 8 మంత్స్లోనే క్యూర్ అవుతున్నారు. ఒక 10% పేషెంట్స్ వాళ్ళకు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక డైట్ లైఫ్ స్టైల్ డిసీజ్. సో మళ్ళీ ఎవరో ఒకరు ఫ్రెండ్సో లేకపోతే ఎవరో ఒకరు 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో ఒక పెద్ద గ్యాప్ వచ్చాక వాళ్ళకి ఏదో ఆర్థికంగా సమస్యనో ఇంట్లో సమస్య వల్లనో మళ్ళీ వాటి వైపు వెళ్ళారు అనుకుందాం. వెళ్ళిన వెంటనే ఏమీ వాళ్ళు వ్యసనపరులుగా అయితే ఉండరు. సో వాళ్ళు స్టార్ట్ చేసి 1-2 సార్లు, ఒక 5 సార్లు స్టార్ట్ చేశారని తెలిసిన వెంటనే 1-2 నెలలు మళ్ళీ మేము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ 1 మంత్ 2 మంత్స్ ట్రీట్మెంట్లోనే మళ్ళీ వాళ్ళు పూర్తిగా దాని నుంచి మళ్ళీ వెళ్ళాలి అంటేనే భయం అనేది వచ్చేసి మళ్ళీ ఆపేయడం జరుగుతుంది. సో అట్లా ఒక 10% పేషెంట్స్లో 1-2 సార్లు వాళ్ళు అట్లాంటి మళ్ళీ అటెంప్ట్స్ చేస్తారు. అటెంప్ట్స్ కూడా ఫెయిల్ అయ్యాక ఇంకా వాళ్ళలో పూర్తిగా మార్పు కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా సేఫెస్ట్ ట్రీట్మెంట్ మనకి WHO కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఈ రీసెర్చ్ అనేది జరిగింది. సో మన అమెరికాలో కూడా న్యూయార్క్లో లింకన్ హాస్పిటల్లో ఈ రీసెర్చ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో డాక్టర్ మైకిల్ స్మిత్ చాలా పాత్ర ఉంది దాంట్లో. నేను కూడా వన్ ఆఫ్ ద PhD హోల్డర్గా ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మోర్ దెన్ 35,000 పేషెంట్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేయడం జరిగింది. అండ్ కొన్ని ఊర్లే మొత్తం కంప్లీట్గా వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తూ ఉంది ఈ విషయాన్ని. సో వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తూ ఉంటే ఒకరిని చూసి ఒకరు కొన్ని ఊర్లే కంప్లీట్గా డీఅడిక్షన్ అయిపోయి వాళ్ళు నార్మల్ లైఫ్ జీవిస్తున్నారంటే ఎంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందనేది చూడండి. సో అండ్ ఖర్చు చూసుకుంటే కూడా మనం మోడర్న్ మెడిసిన్లో పెడుతున్న ఖర్చులో ఒక 3-5% లోపే ఉంటుంది. అంటే ఎంత ఎఫర్డబుల్గా ఉంది అనేది చూడండి. ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ ఎలాంటి అనారోగ్యం దీనివల్ల వచ్చే సమస్య లేదు. సో ఇంతటి మంచి పరిష్కారం మనందరికీ అందుబాటులో ఉంది. మన సాంప్రదాయ వైద్యంలోనే ఈ వైద్యం పూర్తిగా ఉంది అంటే అర్థం చేసుకోండి. సో ఇలాంటి ఎన్నో రోజు మేము ఒక 10 మంది ఏదన్నా ఇలాంటి స్టోరీస్ వింటూ ఉంటాం. సో కొన్ని ఊర్లలో పూర్తిగా అంటే ఒక్క పేషెంట్ 25-30 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ వల్ల తన ఎడ్యుకేషన్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది, కెరియర్ అంతా స్పాయిల్ అయిపోయింది అని చాలా బాధపడుతూ చెప్పాడు. సో ఆఫ్టర్ 25 ఇయర్స్ మన ట్రీట్మెంట్ తర్వాత మేము ఇంట్లో చక్కగా పండుగలు చేసుకోగలుగుతున్నాం, అన్ని కార్యక్రమాలు చాలా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం, ఎలాంటి గొడవలు లేకుండా ఇంట్లో. అండ్ తన వల్ల తనని చూసి ఇంకెంతోమంది కూడా చుట్టుముట్టు ఉన్న ప్రజలు కూడా మీ నాన్న ఇంత సివియర్ అడిక్షన్లో ఉన్నవాడు తనే మారిపోయాడంటే డెఫినెట్లీ మేము కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటామని తన త్రూ రెఫరల్స్ ఎంతో పేషెంట్స్ రావడం మా దగ్గరికి జరిగింది. సో వాళ్ళందరూ కూడా
ట్రీట్మెంట్స్ చేయడం జరిగింది. దాదాపు ఒక 18 ఫ్యామిలీస్ తను నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఒక 18 ఫ్యామిలీస్ సార్ మొత్తం మా ఊర్లో ఒక 18 ఫ్యామిలీస్ మీ ద్వారా క్యూర్ అయ్యాయి. మా ఊరంతా ఒక స్వర్గంలాగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అన్నీ వాళ్ళ దగ్గర మద్యపానం ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళు ఎవరూ తీసుకోవట్లేదు. వాళ్ళకి ఫోర్స్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మాకు ఎక్కడ వెళ్ళినా ఊర్లో మాకు చాలా గౌరవం ఇస్తూ ఉన్నారు. అంత గౌరవం మా నాన్న వల్ల మాకు ఎప్పుడు రాలేదు, కానీ మీ వల్ల మాకు వచ్చిందని ఎంతో హ్యాపీగా వాళ్ళు టెస్టిమోనియల్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపండి. ఈ ఈ ఈ దీనికి సంపూర్ణ పరిష్కారం ఉంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన సాంప్రదాయ వైద్యంలో ఉందని గట్టిగా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా వీడియోని షేర్ చేయండి.